మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో స్థూలకాయం తగ్గాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఆహార ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. స్థూలంగా చెప్పాలంటే మనలో కొవ్వు రెండు విధాలుగా ఉంటుంది. ఒకదాన్ని బ్రౌన్ ఫ్యాట్ అంటారు, రెండవ దాన్ని వైట్ ఫ్యాట్ అంటారు. ఈ మధ్య కాలంలో తయారైనటువంటి కొవ్వుని బ్రౌన్ ఫ్యాట్ అంటారనమాట. చాలా కాలం నుంచి నిల్వ ఉండడం అంటే బ్రౌన్ ఫ్యాట్ చాలా కాలం పాటు నిల్వ ఉంటే అది వైట్ ఫ్యాట్ కింద మారిపోతూ ఉంటుంది, కాబట్టి దాన్ని వైట్ ఫ్యాట్ అంటారనమాట. కాబట్టి ఈ రెండు ఫ్యాట్స్ మన కొవ్వులు మన శరీరంలో ఉంటాయి. మరి ఈ బ్రౌన్ ఫ్యాట్ త్వరగా కరగడము, బ్రౌన్ ఫ్యాట్ త్వరగా తగ్గుతుంది, కానీ ఈ వైట్ ఫ్యాటు అంత త్వరగా తగ్గదు. అందుకే చాలామంది ఆహార నియమాలు పాటించినప్పటికీ, ఎక్సర్సైజ్ పాటించినప్పటికీ తొందరగా వాళ్ళు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అంత త్వరగా రిజల్ట్స్ రావు. కారణం ఆ వైట్ ఫ్యాటు అంత త్వరగా కరగకపోవడమే. మరి ఈ విధమైనటువంటి ఈ బ్రౌన్ ఫ్యాట్ కానివ్వండి, వైట్ ఫ్యాట్ కానివ్వండి, ఈ రెండు ఫ్యాట్లను కరిగించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధాల గురించి మనం ఆలోచించినట్లయితే ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి ఔషధాలు మనకి తటస్థపడుతూ ఉంటాయి. వాటిల్లో ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధాన్ని గురించి, తేలిగ్గా తయారు చేసుకోదగ్గ ఔషధాన్ని గురించి, ఆహార ఔషధాన్ని గురించి ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం. మరి వెయిట్ తగ్గాలంటే లేదా స్థూలకాయం తగ్గాలంటే ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సినటువంటి పదార్థాలు, మొట్టమొదటిది టమోటా పండు. అన్నీ మనకు దొరికేవండి, కానీ చాలామందికి ఇందులో ఇంత అద్భుతమైనటువంటి క్రొవ్వును కరిగించేటువంటి అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయని చెప్పేసి చాలామందికి తెలియదు. టమోటా పండు చూస్తున్నారు కదా, ఈ టమోటా పండు ఈ సైజులో ఉండేదైతే ఒక్క పండు అయితే సరిపోతుంది. మధ్య రకం సైజు టమోటా పండు మనకు దొరికేట్లయితే మీడియం సైజు అయితే 2 పండ్లు తీసుకుంటే సరిపోతుంది. ఇలాంటిదైతే ఒక్క పండు సరిపోతుంది అనమాట. ఈ టమోటా పండును ఈ విధంగా గుజ్జు చేసి పెట్టుకోవాలన్నమాట. అదేవిధంగా రెండవది నువ్వుల నూనె. సంవత్సరం అంతా మనకు దొరికేటువంటి తైలం ఈ నువ్వుల నూనె. మన ఇళ్లలో కూడా మనం వాడుకునేటువంటి ఆయిల్ ఈ నువ్వుల నూనె. అట్లే మరొక పదార్థం మిరియాలను కొద్దిగా వేయించేసేసి చూర్ణం చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ మిరియాల చూర్ణం ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా. చివరగా ఉప్పు, సాల్ట్. ఈ యొక్క పదార్థాలన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మరి ఒక ఔషధం, ఒబెసిటీ లేదా వెయిట్ తగ్గేందుకు ఔషధం మనం రెడీగా తయారు చేసుకోబోతున్నట్లే. మరి ఈ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే రోజు ఉదయం పూట టమోటా పళ్ళ గుజ్జు, ఇంతకుముందే చెప్పాను కదా, పెద్ద టమోటా పండు అయితే ఒకటి సరిపోతుంది, మధ్య సైజు అయితే 2 కావాలన్నమాట. ఆ టమోటా పండు గుజ్జు ఒక పాత్రలో తీసుకొని అందులో 5 ml ఈ నువ్వుల నూనె వేసేసి కొద్దిగా వేయించేసేయండి. ఆ విధంగా కొద్దిసేపు వేయించిన తర్వాత అందులో 200 నుంచి 250 మిల్లీలీటర్ల నీళ్లు పోసేయండి. చూస్తున్నారు కదా, టమోటా పళ్ళ గుజ్జులో 5 ml నువ్వుల నూనె కలిపాము, కొద్దిసేపు వేయించాము. ఆ విధంగా వేయించిన తర్వాత 200 నుంచి 250 అంటే ఒక పెద్ద గ్లాసు నీళ్లు కలిపేసారనమాట. అవి ఉడికేటప్పుడు 3 చిటికెలు ఈ యొక్క మిరియాల పొడి వేసేయండి. అట్లే 3 చిటికెలు ఈ ఉప్పు వేసేసి ఈ పదార్థాలని కలిసిపోయిన తర్వాత కిందికి దించేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ పదార్థాన్ని ఒక గ్లాసులో పోసుకొని ఉదయం పూట రెగ్యులర్గా సేవిస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి టమోటా పళ్ళలో ఉన్నటువంటి రసాయన తత్వాలు, నువ్వులు ఉన్నటువంటి రసాయన తత్వాలు, అదేవిధంగా మిరియాలు వగైరాలో ఉన్నటువంటి రసాయన తత్వాల వల్ల అధికంగా ఉన్నటువంటి కొవ్వు, బ్రౌన్ ఫ్యాట్ కానివ్వండి లేదా వైట్ ఫ్యాట్ కానివ్వండి, ఏ కొవ్వైనా కరిగించేటువంటి దివ్యమైనటువంటి శక్తి కలుగుతుందన్నమాట. మరి ఈ యొక్క పదార్థాన్ని ఈ పద్ధతిలో రోజు వాడుకుంటడం వల్ల అతి త్వరలోనే, శీఘ్రంగా, వెంటనే ఈ యొక్క పదార్థాల పనితనం మన శరీరంలో ప్రారంభమై
క్రమక్రమంగా ఆ అధికమైనటువంటి కొవ్వు కరిగిపోయి నాజుకుతనాన్ని సంతరించుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. మరి ఇక్కడ మీరందరూ కూడా మరొక విషయం గుర్తుంచుకోవాలి. మరి ఈ టమాటా పళ్ళు ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, మరీ ముఖ్యంగా మరి కిడ్నీలో రాళ్ళు ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వైద్యుల సలహాను అనుసరించి పాటించడం మంచిది. సర్వసాధారణంగా మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ యొక్క ఆహార ఔషధాన్ని తయారు చేసుకొని వాడి లబ్ధి పొందవచ్చు. అంతేకాకుండా నేను ఇంతకుముందు కొన్ని వీడియోలో కూడా ఈ యొక్క ఒబెసిటీ లేదా వెయిట్ లాస్ అయ్యేందుకు పాటించవలసినటువంటి నియమాల గురించి, ఆహార పద్ధతుల గురించి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వీలైనంత వరకు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నటువంటి, అంటే పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని తగ్గించుకోవడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా దాని యొక్క ఫలితం కనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా వారంలో 5 రోజుల పాటు అరగంట నుంచి 30 గంట వరకు వాకింగు, జాగింగు, స్కిప్పింగు, రన్నింగు, స్విమ్మింగు, మీకు ఏది వీలైతుంది ఆ పద్ధతిలో వ్యాయామం కూడా చేస్తూ ఆహార నియమాలు పాటిస్తూ ఈ యొక్క క్షేమదాయకమైనటువంటి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల అత్యంత త్వరలోనే శీఘ్రంగా వెంటనే ఆ యొక్క ఔషధ ప్రభావం కూడా పనిచేసి ఆ యొక్క అధిక బరువు తగ్గేందుకు కారణభూతం అవుతుంది. చూశారు కదా, ఎటువంటి చక్కనైనటువంటి వైద్యాన్ని మన ప్రకృతి మాత ఈ అధిక బరువు అనేటువంటి సమస్య తగ్గేందుకు మానవాళి కోసం, మానవాళి సంక్షేమం కోసం, మానవాళి అభివృద్ధి కోసం ప్రసాదించిందో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.